కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి రావాలి. తమిళనాడు, తెలంగాణలో పాగా వేయాలి. లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో మెజారిటీ సీట్లు సాధించి క్రమంగా సౌత్ పై పట్టు సాధించాలి. ఇప్పుడు ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. ప్రధాని మోదీ సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వరుస పెట్టి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ సౌత్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్. ప్రధాని మోదీ, అమిత్ షా వరుస పర్యటనలు. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నం. సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్న కమలనాథులు ఈ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. 130కి పైగా ఎంపీ సీట్లున్న దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు సాధిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని భావిస్తున్నారు. అందుకోసం సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీజేపీ అగ్రనేతలు. ప్రధాని మోదీతో సహా కమలం పార్టీ ప్రముఖ లీడర్లంతా తెలంగాణలో వరుస పెట్టి పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస పెట్టి సౌత్ లో సభలకు అటెండ్ అవుతున్నారు మోదీ. ఈసారి మోదీ తమిళనాడులో పదుల సంఖ్యలో మీటింగులకు హాజరయ్యారు. ఈసారి తమిళనాడులో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం, లేకపోతే ఓట్ షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేసింది బీజేపీ. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్ 17 వరకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో మోదీ 146 సార్లు పర్యటించారు. తన 2 విడతల పదవీ కాలంలో 73 సార్ల చొప్పున ఈ 5 రాష్ట్రాల్లో తిరిగారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం గత 3 ఏళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరిపారు. మొదటి విడత పదవీ కాలంలో దేశవ్యాప్త పర్యటనల్లో 14% ఉన్న దక్షిణాది రాష్ట్రాల పర్యటన రెండో విడత పదవీ కాలంలో 18% పెరిగింది. 2022లో 13 సార్లు, 2023లో 23 సార్లు, 2024లో ఇప్పటి వరకు 25 సార్లకు పైగా దక్షిణాదిలో పర్యటించారు మోదీ. ఈ పర్యటనలన్నీ భవిష్యత్లో పార్టీ పటిష్టం కోసమే అంటున్నారు కమలనాథులు. నార్తే కాదు, సౌత్ లోనూ బీజేపీకి పట్టుందని త్వరలోనే నిరూపిస్తామంటున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో సౌత్ లో తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6% ఓట్లొచ్చాయి. కర్ణాటకలో గత ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. 2019లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి తక్కువ కాకుండా సీట్లు సాధించాలని కసిగా ఉంది. ఏపీలో కూటమిగా ఎన్నికల్లోకి వెళుతున్న బీజేపీ 6 సీట్లలో పోటీ చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏపీలో 2 సార్లు పర్యటించారు ప్రధాని. దక్షిణాదిలో ప్రధాని మోదీ ఇప్పటి వరకు 146 సార్లు పర్యటించారు. అందులో 64 అధికారిక కార్యక్రమాలు ఉండగా 56 పార్టీ తరపున సాగాయి. అంటే సౌత్ లో పార్టీని డెవలప్ చేసేందుకు మోదీ ఎంతగా ఎఫర్ట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.